Hello traders, welcome to Simple Telugu Binary Trading Channel. So guys, ఈ రోజు 78th వీడియో guys. మన డైలీ సిరీస్ లో సారీ జస్ట్ సెకండ్ 68th వీడియో సారీ 68th వీడియో మన డైలీ సిరీస్ లో ఓకే అండ్ 16 జూన్ మండే గైస్. ఇక్కడ చూసుకుంటే నేను ఆల్రెడీ ఒక ట్రేడ్ తీసుకున్నాను అండ్ దెన్ నేను ఇక్కడ బై ట్రేడ్ ప్లేస్ చేశాను ఎగ్జాక్ట్లీ అట్ ద లెవెల్. దట్స్ అ బ్యూటిఫుల్ ట్రేడ్. ఆ జోన్ చూసుకున్నారా? దట్స్ అ కైండ్ ఆఫ్ ఎస్ఎన్ఆర్ జోన్ గైస్. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దిస్ ట్రేడ్. ఇక్కడికి ఎస్ఎన్ఆర్ జోన్ అంటే ఏంటి మీకు తెలిసిందే, మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మార్కెట్ ఈ జోన్కి వెళ్ళిందో వాట్ హ్యాపన్, రిజెక్షన్ తీసుకుంటుంది, ఎందుకంటే ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ ఉంటుంది. బట్ వన్స్ ద జోన్ ఇస్ బ్రేక్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ మార్కెట్ ఎక్కడికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే దిస్ రెసిస్టెన్స్ ఇక్కడ బ్రేక్అవుట్ తర్వాత ఏమవుతుంది, అగైన్ ఇట్ యాక్ట్ as సపోర్ట్. సో ఆర్బిఎస్ ఆఫ్ ది రెసిస్టెన్స్ విల్ బికమ్ సపోర్ట్. ఓకే, ఇంకోటి ఏమవుతుంది, సపోర్ట్ విల్ బికమ్ రెసిస్టెన్స్ ఆఫ్టర్ బ్రేక్అవుట్. ఇదేనా అవ్వచ్చు ఆర్ డిఫరెంట్ టైప్ కూడా. రెసిస్టెన్స్ విల్ బ్రేక్ అగైన్ విల్ బికమ్ రెసిస్టెన్స్ అవుతుంది, సపోర్ట్ విల్ బికమ్ అగైన్ సపోర్ట్ ఆల్సో. ఇలా 4 టైప్స్ ఉంటాయి కదా. ఇవన్నీ మన వీడియోస్ లో అప్పుడప్పుడు వస్తూనే ఉంటాయి, నేను చేస్తూనే ఉంటాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటాను. ఆల్రైట్, లెట్స్ మూవ్ ఆన్, లెట్స్ ఫైండ్ అవుట్ ఫ్యూ ట్రేడ్స్ గైస్ ఫర్ టుడే. చూద్దాం ఈరోజు ఎలా ఉంటుందో మార్కెట్, మండే మార్కెట్. ఓకే, యూరో జేపీవై ఓకే, మీకు జోన్ డ్రా చేశాను. దిస్ ఇస్ బీన్ యూస్డ్, సో లెట్ మీ డిలీట్ ఇట్. యూరో జీపీపీ ఇది డిలీట్ చేస్తున్నా, ఈ లెవెల్ కూడా యూజ్ అయిపోయింది. సో ఇక్కడికి వస్తే గైస్ యాక్చువల్లీ ఓకే, నేను సెల్ సైడ్ ఎంటర్ అవుతాయి ఇక్కడ నుంచి. వోల్టాలిటీ చూసారా గైస్, చాలా ఫాస్ట్ గా నేను పైన ప్లేస్ చేస్తే ట్రేడ్ వచ్చి కింద ప్లేస్ అయింది. బట్ నేను సెల్ సైడ్ ప్లాన్ చేశాను ఇక్కడ నుంచి. సో లెట్స్ వెయిట్ టిల్ ద లాస్ట్ సెకండ్ అండ్ సీ హౌ దిస్ గోస్. ఓకే, నేను పైన ప్లేస్ చేయాలి, కానీ పైన క్లిక్ చేస్తే రియాలిటీ వల్ల చాలా కిందకి వచ్చి ప్లేస్ అయింది ట్రేడ్. సో లెట్స్ వెయిట్. యూరో జేపీవై, యూఎస్డి జేపీవై, ఇది మార్నింగ్ కాబట్టి గైస్ అరౌండ్ ఇప్పుడు 11 అవుతుంది. సో మనకి ఐక్యూ ఆప్షన్ లో అరౌండ్ 5 చార్ట్స్ ఓపెన్ ఉన్నాయి రియల్ మార్కెట్ లో. సో ప్రస్తుతానికి ఇవే ఉంటాయి కాబట్టి నేను వీటిని అనాలిసిస్ చేయాల్సి వస్తుంది. కరెంట్లీ మన ట్రేడ్ డీప్ గా జరుగుతుంది గైస్. లెట్స్ వెయిట్ టిల్ ద లాస్ట్ సెకండ్. బ్యూటిఫుల్, లెట్స్ వెయిట్ టిల్ ద లాస్ట్ సెకండ్ గైస్. విన్ గైస్, సెకండ్ ట్రేడ్ ఆల్సో విన్ అయ్యాం. ఇది చూసారా మీరు? సింపుల్ గా నేను ఏం చేశానంటే, ఎప్పుడైతే నా రెసిస్టెన్స్, ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ చూడండి. దిస్ ఇస్ ఎ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ రైట్. ఎప్పుడైతే ట్రెండ్ లైన్ ఇక్కడ చూడండి, మల్టిపుల్ వేస్ వీ కెన్ ట్రేడ్. ఫస్ట్ థింగ్ ఈస్ ఇక్కడ దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఎంట్రీ పాయింట్ కరెక్ట్. ఇక్కడికి మార్కెట్ రీచ్ అవగానే మనం సెల్ ఎంట్రీ ప్లాన్ చేసుకుంటే వీ వుడ్ హావ్ వన్ కరెక్ట్, ఇందులో విన్ అయ్యే వాళ్ళం. నెక్స్ట్ ఏమైంది, యాక్చువల్గా ఇది ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ తీసుకున్నాక మార్కెట్ కిందకి రావాలి, ఎందుకంటే ఇది ఒక రెసిస్టెన్స్. బట్ ఏమైంది గైస్, మార్కెట్ బ్రేక్ చేసిన లెవెల్. మార్కెట్ బ్రేక్ చేశాక నేను ఏం చెప్పాను, బ్రేక్అవుట్ అయ్యాక మనం ఏం చేయాలి, ఒక రెసిస్టెన్స్ లెవెల్ ఫైండ్ అవుట్ చేయాలి కరెక్ట్. సో నేను ఇలా చూసుకుంటే ఒక మైనర్ రెసిస్టెన్స్ లెవెల్ నాకు కనిపించింది. ఓకే, సో నేను ఇప్పుడైతే ఒక్క నిమిషం అండి, నీట్గా అడ్జస్ట్ చేయండి. ఓకే, వన్స్ ఇవ్వండి ఇక్కడికి వెళ్ళిన మార్కెట్ ఈ వికెట్ కి టచ్ చేసుకుంటే, ఈ వికెట్ కి ఇక్కడికి వెళ్ళిన మార్కెట్ ఇక్కడ టచ్ చేసి రెసిస్టెన్స్ వచ్చింది. ఇలా మళ్ళీ చెప్తున్నా చూసుకొని జాగ్రత్తగా. ఈ లైన్ ని చూడండి ఎన్నిసార్లు రెసిస్ట్ చేసిందో. మార్కెట్ పైకి వెళ్ళింది, ఇక్కడ ఏమైంది, ఒక రెడ్ క్యాండిల్ వచ్చింది, అంటే దీన్ని రెసిస్ట్ చేసింది. మార్కెట్ బ్రేక్ చేసింది, మళ్ళీ పైకి వెళ్ళింది. మళ్ళీ ఈ లెవెల్కి వచ్చినప్పుడు 2 గ్రీన్ క్యాండిల్స్ వచ్చాయి, అంటే సపోర్ట్ కింద వర్క్ చేసే సేమ్ లెవెల్. మళ్ళీ మార్కెట్ ఇక్కడికి వెళ్ళినప్పుడు ఏమైనా చూసారు, మళ్ళీ రెసిస్టెన్స్ సేమ్ లెవెల్ దగ్గర. కొన్ని ఈసారి మళ్ళీ మార్కెట్ వెళ్ళినప్పుడు ఒకటి బ్రేక్ అవుతుంది, అదే ట్రాప్ కింద. మళ్ళీ ఏమైంది, బట్ స్టిల్ సెల్లర్స్ వచ్చారు ఇక్కడ నుంచి కరెక్ట్. మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళింది, బ్రేక్ ఇచ్చాక మళ్ళీ ఏమైంది, రెసిస్టెన్స్ వచ్చింది. అఫ్ కోర్స్ మన పైన కూడా ట్రెండ్ లైన్ ఉంది, సో ఇక్కడ వరకు ఇచ్చేది టార్గెట్ ఇది కాబట్టి మళ్ళీ మార్కెట్ కిందకి వచ్చింది. మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకి వచ్చింది. మళ్ళీ మార్కెట్ పైకి వెళ్దాం అంటే టచ్ వెళ్ళి ముందుకు ఎందుకు వచ్చింది,
కానీ ఇక్కడ చూసారా మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకి వచ్చింది. సో ఈ లెవెల్ ఎన్నిసార్లు మనం స్ట్రాంగ్ గా రెస్పెక్ట్ చేస్తుంది. సో నేను అందుకే ఇక్కడ రీచ్ అవగా నేను ఏం చేశాను, సెల్ సైడ్ తీసుకున్నా, విన్ అయిపోయాడు. ఓకే, సో దిస్ ఇస్ ద రీజన్ ఫర్ ది సెకండ్ ఎంట్రీ. ఓకే, లెట్స్ ఫైండ్ అవుట్ ఫ్యూ మోర్. ఇప్పటికి 2 ట్రేడ్స్ విన్నాం గైస్, బ్యాక్ టు బ్యాక్. ఫస్ట్ ఏమో ఎస్ఎన్ఆర్, నెక్స్ట్ ఏమో ఒక ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయ్యాక మళ్ళీ ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ చూసుకొని సెల్ సైడ్ ఎంటర్ అయ్యాం. ఓకే, ఇక్కడ నాకు ఏమైనా లెవెల్ ఉందా అని చూస్తున్నా. ఉన్న వైట్ చార్ట్లే కాబట్టి నేను అటు ఇటు తిప్పుకుంటున్నా, ఇవే అనలైజ్ చేయాలి ప్రస్తుతానికి. ఓకే, ఈ లెవెల్ చూడండి గైస్. ఓకే, ఎగ్జాక్ట్ గా నేను ముందా లెవెల్ డ్రా చేసుకుంటే ఇక్కడ నేను బై సైడ్ ఎంటర్ అయిపోయాను. బ్యూటిఫుల్ పైర్స్ వచ్చారు ఇక్కడ నుంచి. ఇట్స్ బ్యూటిఫుల్ లెసన్ గైస్ అంతే. ఓకే, బట్ ఎనీవే మిస్ దాట్. సో సిన్స్ దిస్ ట్రెండ్ లైన్ ని యూజ్ అయిపోయి బ్రేక్ అయిపోయి మిటికేట్ అయిపోయింది, ఇప్పుడు మీరు ట్రెండ్ షిఫ్ట్ అయింది గైస్, ట్రెండ్ మూవ్ టు అప్ సైడ్. సో ఆల్వేస్ ప్లీజ్ అప్డేట్ యువర్ ట్రెండ్ లైన్. ఓకే, డౌన్ ట్రెండ్ నుంచి అప్ ట్రెండ్ కి మూవ్ అయింది. ఎలా మూవ్ అయిందో చెప్పాలా? ఓకే, లెట్ మీ డూ ఇట్. ఇట్ ఆల్రెడీ మీకు తెలిసిందే. ఇక్కడ చూసుకుంటే గైస్, మీరు మార్కెట్ ఇలా తీసుకోండి, లేదంటే ఇలా చూస్తే మార్కెట్ ఏమవుతుంది, హైయర్ హైస్ క్రియేట్ చేస్తుంది, అంటే పైకి మూవ్ అవుతుందని మార్కెట్. కానీ ఇక్కడ చూసుకున్నారు అనుకోండి, మార్కెట్ ఏమైంది, ఫస్ట్ హైయర్ హైస్ తర్వాత ఏమైంది, లోవర్ లో, లోవర్ లో, లోవర్ లో. అంటే ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ వచ్చింది, బట్ ఇక్కడ నుంచి మార్కెట్ ఏమైంది, డౌన్ నుంచి అప్ షిఫ్ట్ అయింది, పైకి వెళ్తుంది. సో దీన్ని షిఫ్ట్ అంటుంది. మార్కెట్ షిఫ్ట్ అయింది ఎక్కడి నుంచి ఎక్కడికి, మార్కెట్ షిఫ్టెడ్ ఫ్రమ్ డౌన్ సైడ్ టు అప్ సైడ్. సో కరెంట్లీ మార్కెట్ అప్ సైడ్ ఉంది. కరెంట్ మార్కెట్ లో మనం ఎప్పుడైనా ట్రేడ్ చేస్తే మనకి యాక్యురసీ పాసిబిలిటీస్ ఉంటాయి. సో ఇప్పుడు అప్ సైడ్ కాబట్టి మోస్ట్లీ బై సైడ్ చూద్దాం, అంటిల్ అన్లెస్ మనకైనా స్ట్రాంగ్ రిటర్న్ దొరికితే తప్ప. ఓకే, దట్స్ హౌ అనలైజ్ చేసుకోవాలి గైస్. ఓకే, లెట్ మీ మూవ్ టు దిస్ కీ లెవెల్ గైస్. ఓకే ఓకే ఓకే, వావ్, వెరీ స్ట్రాంగ్ బయర్స్, వెరీ స్ట్రాంగ్ బయర్స్. నేను ఆల్రెడీ చెక్ చేశాను, ప్రస్తుతం న్యూస్ అయితే లేదు మార్కెట్ లో, బట్ నేను ఇక్కడ ఏమైనా లెవెల్, ఒక లెవెల్ దొరికింది చూసారా. దిస్ ఇస్ కైండ్ ఆఫ్ ఎన్ ఎస్ఎన్ఆర్, కానీ మార్కెట్ ముందే రివర్సల్ తీసుకుంటుంది, సో వీ కాంట్ డూ ఎనీథింగ్. ఓకే, మేబీ మార్కెట్ ఇక్కడికి వస్తే మనం బై సైడ్ ప్లాన్ చేద్దాం. ఓకే, ఎందుకంటే ఇప్పుడు అప్ ట్రెండ్ కాబట్టి ఈ ట్రెండ్ లైన్ అసలు సపోర్ట్ యూస్ అవుతుంది. ఓకే, అండ్ నేను ఒక సపోర్ట్, రీసెంట్ లెవెల్ సపోర్ట్ డ్రా చేసి ఉంచుకున్నా. విల్ సీ హౌ దట్ గోస్. ఓకే, అండ్ ఏడి యూస్ చూసారు డౌన్ ట్రెండ్ ఏమైంది, డౌన్ ట్రెండ్ షిఫ్టెడ్ టు వాట్ గైస్, ఈ పార్టీకి మీరు గెస్ట్ చేయ ఉండాలి. డౌన్ ట్రెండ్ షిఫ్టెడ్ టు అప్ సైడ్. సో ఇంకా డౌన్ ట్రెండ్ ని మనం డిలీట్ చేసేద్దాం. ఓకే, లెట్స్ డిలీట్ దిస్ ట్రెండ్ లైన్ అండ్ అప్డేట్ ఇట్ టు ది అప్ సైడ్. ఓకే, ఓకే, ఇంకెక్కడైనా లెవెల్ ఉంటే మార్కెట్ ఎక్కడ అవుతుంది అక్కడ లెవెల్స్ డ్రా చేసుకోండి. ఓకే, కొద్దిగా ఎక్స్పీరియన్స్ వచ్చిన మిడ్ లెవెల్ వాళ్ళైతే, బిగినర్స్ అనుకోండి, మీరు లెవెల్స్ డ్రా చేసుకొని కంప్లీట్ గా మార్కెట్ లో మీరు ఎక్కడ ఫైన్ చేస్తే అక్కడ దాకా మార్కెట్ వచ్చేదాకా మీరు వెయిట్ చేయండి, పేషెన్స్ తో ఉండాలి. ఓకే, కొద్దిగా 1 year 2 years ట్రేడింగ్ లో ఉన్న వాళ్ళు అయితే ఈ పార్టీకి మీకు లెవెల్స్ అనేది తెలిసిపోయి ఉంటాయి కాబట్టి మార్కెట్ ఎక్కడ రన్ అవుతుందో అక్కడ డ్రా చేసుకుంటే మీకు బెటర్ గా ఉంటుంది. నో గైస్, ఇక్కడ ట్రేడ్ చేయాలి. ఓకే, ఇట్స్ కమింగ్ టు ఆ లెవెల్. ఈ లెవెల్ టచ్ చేస్తే నేను బై సైడ్ ఎంటర్ అవుతా గైస్, బి రెడీ. ఇంకా కిందకి రావాలి, రాలేదు, సో నో ట్రేడ్. ఇదే క్యాండిల్ కానీ మన ట్రెండ్ లైన్ టచ్ చేస్తే మనం వెళ్ళేవాళ్ళం. ఒక్క సెకండ్ లో మిస్ అయ్యాం గైస్. ఓకే, 2 ట్రేడ్స్ దొరికాయి మనకి ఇప్పుడు దాకా. ఓకే ఓకే ఓకే, లెట్స్ వెయిట్.
USD JPY, Euro GBP, AUD USD. ఓకే, USD JPY సంగతి ఏంటి? మార్కెట్ డౌన్ ట్రెండ్ లో ఉంది, క్లియర్ పిక్చర్. ఓకే ఓకే, నేను ఇక్కడ నుంచి ఒక సెల్ ట్రేడ్ తీసుకుంటున్నా గైస్. అటు ఒక సెల్ ట్రేడ్. లెట్స్ సీ హౌ దట్ గోస్. ఓకే, I'll explain you soon. We'll see how that win అవుతాం. ఓకే, చెప్తా. ఇన్ మీన్ టైం ఎక్కడైనా మార్కెట్ దొరికితే. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే గైస్, ఇక్కడ డౌన్ ట్రెండ్ మనం తీసుకున్నాం, కానీ ఇక్కడ నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే ట్రెండ్ అప్ షిఫ్ట్ అయింది. కరెక్ట్. సో లెట్స్ వెయిట్ టిల్ లాస్ట్ సెకండ్ అండ్ సీ. ఓకే, ఈ క్యాండిల్ బట్టి మనం నెక్స్ట్ డిసైడ్ చేసుకుందాం. ఇక్కడ మనం ఒక రెసిస్టెన్స్ డ్రా చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, ఇక్కడికి వెళ్తే మేబీ మనం సెల్ సైడ్ ఎంటర్ అవుతుంది. ఇక్కడికి వెళ్తే టిల్ దెన్ విల్ వెయిట్. ఓకే గైస్, థర్డ్ ట్రేడ్ కూడా బ్యూటిఫుల్ విన్, బ్యాక్ టు బ్యాక్ 3 ట్రేడ్స్ విన్. సో ఇక్కడ చూసుకుంటే నేను ఎందుకు ఇక్కడ లెవెల్ లేదు ఏం లేదు, బట్ నేను సెల్ సైడ్ తీసుకున్నా. రీసెంట్ లెవెల్ గైస్, ఈ లెవెల్ చూడండి. ఓకే, SNR లెవెల్ ఏమైంది? మార్కెట్ కిందకు వచ్చింది, కానీ ఈ లెవెల్ ని రెస్పెక్ట్ చేయలేదు. ఓకే, ఈ లెవెల్ రెస్పెక్ట్ చేయకుండా పైకి వెళ్ళింది. ఓకే, 1 సెకండ్. ఈ లెవెల్ ని అరే మళ్ళీ డ్రా చేస్తున్నా చూడండి. లెవెల్ ఇలాగొచ్చి పైకి వెళ్ళినప్పుడు ఈ లెవెల్ యాక్టెడ్ యాజ్ వాట్? రెసిస్టెన్స్. ఇప్పుడు ఇక్కడ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసింది. ఓకే, అదండి మూవ్ అయిపోతుంది. సో లెట్ మీ అగైన్ డ్రా ఇట్. ఈ లెవెల్ అందుకని నేను ఈ లెవెల్ తీసుకున్నా గైస్. చూసుకోండి, మార్కెట్ వచ్చింది, ఈ లెవెల్ బ్రేక్ చేస్తుంది. బ్రేక్ చేసి మళ్ళీ పైకి వెళ్ళినప్పుడు ఏమైంది? మార్కెట్ కిందకు వచ్చింది. అంతే, ఇక్కడ రెసిస్టెన్స్ కింద వర్క్ అయింది లెవెల్. సో నేను ఏం చేశాను? ఈ రెసిస్టెన్స్ లెవెల్ ఎంతవరకు బ్రేక్ అవ్వలేదు పైకి. సో నేను మళ్ళీ ఇక్కడికి వస్తున్నప్పుడు దీన్ని రెసిస్టెన్స్ కింద తీసుకున్నాను. సో రెసిస్టెన్స్, అందుకే నేను సెల్ సైడ్ ఎంటర్ అయ్యా. మెయిన్ ఇంకో రీజన్ అంటే మార్కెట్ డౌన్ ట్రెండ్ లో ఉంది గైస్. మార్కెట్ డౌన్ సైడ్ ఉంది, అందుకే నేను సెల్ సైడ్ చూసుకుంటా ఎక్కువ. సెల్ సైడ్ వెళ్తే మనకి అలాంగ్ విత్ ద ట్రెండ్ వెళ్తే ఏమవుతుంది గైస్? ఆల్వేస్ వాట్ ట్రెండ్ ఈస్ అవర్ ఫ్రెండ్. సో నేను ఏం చేశాను? సింపుల్ గా మార్కెట్ ఏ డైరెక్షన్ వెళ్తే ఆ డైరెక్షన్ లో ట్రేడ్ తీసుకున్న విన్నాయం. సో యాక్యురసీ మనకి కొద్దిగా పెరిగే ఛాన్స్ ఉంటుంది అనమాట. చూసారు, కంప్లీట్ డౌన్ ట్రెండ్ ఇది. బ్యూటిఫుల్ డౌన్ ట్రెండ్. బ్యూటిఫుల్ డౌన్ ట్రెండ్ మనం ఏం చేస్తాం? సెల్ సైడ్ ప్లాన్ చేసుకుంటాం. ఎక్కడి నుంచి ప్లాన్ చేస్తాం? ఒక లెవెల్ దగ్గర నుంచి. ఆ లెవెల్ ఏంటి? ఒక రెసిస్టెన్స్ లెవెల్. ఆ రెసిస్టెన్స్ లెవెల్ ఏంటి? ఇది. అంతే, అయిపోయింది. ఆల్రైట్, 3 ట్రేడ్స్ డన్ గైస్. లెట్స్ సీ ఎంత టైం అయిందని. 13 minutes. Okay, good. And whoever is watching this video, guys, please subscribe చేయండి this channel. We got only 127 ఈ మంత్ అండ్ 200 మనం 150 కూడా క్రాస్ చేయలేదు. whoever is watching this video, new people, please subscribe చేయలేని వాళ్ళు ఉన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి guys, please like the video and comment the video so that it will be useful for me, motivating for me. అండ్ ఇది మన టెలిగ్రామ్ ఛానల్ గైస్. తెలియని వాళ్ళకి మళ్ళీ చెప్తున్నా, నేను ఫ్రీ సెషన్స్ కూడా చేస్తున్నా రోజుని. యూ కెన్ సీ ఫ్రైడే, ఐ థింక్ ఫ్రైడే నేను చేశాను, 5 ట్రేడ్స్ ఇచ్చాను గైస్. ఇది సారీ థర్స్డే అది. అండ్ ప్రీవియస్ డే ఫ్రైడే ఇది 5 ట్రేడ్స్, అండ్ ప్రీవియస్ డే అగైన్. సో ఫ్రీ సెషన్ అనేది జస్ట్ టు ఎంకరేజ్ అవర్ టెలిగ్రామ్ మెంబర్స్. నేను త్వరలో విఐపి సెషన్ స్టార్ట్ చేస్తాను. ఓకే, ఓన్లీ నేను రియల్ మార్కెట్స్. సో మీరు ఐక్యూ ఆప్షన్ అయితే ఐక్యూ ఆప్షన్, కోటెక్స్ అయితే కోటెక్స్, ఎనీవన్ కెన్ యూస్ దేర్ ఓన్ బ్రోకర్. ఐ వుడ్ సే ఐక్యూ ఆప్షన్ మోస్ట్ ప్రిఫర్డ్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ మీకు ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే నేను టాస్క్స్ ఇస్తాను గైస్ డైలీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే ఎక్సర్సైజెస్ అనమాట. నేను 1 minute 2 minute ఎక్సర్సైజ్ వీడియోస్ ఇస్తాను, వేర్ ఐ టేక్ ట్రేడ్స్ అండ్ షో అండ్ ఎక్స్ప్లెయిన్ ద, మీరు లాజిక్ అర్థం చేసుకుని నాకు చెప్తే, సో దట్ ఇట్స్ లైక్ ఎ లెర్నింగ్ టాస్క్ ఫర్ యూ. సో అపార్ట్ ఫ్రమ్ దట్ యూ గెట్ ట్రేడింగ్ టిప్స్. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, నిన్న పోల్ లాంచ్ చేశాను అబౌట్ ఆస్కింగ్ పీపుల్, మన టెలిగ్రామ్ మెంబర్స్ ని. ఇప్పుడు సో యూట్యూబ్, ఇప్పుడు టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వలేని వాళ్ళు కూడా ఉంటారు కదా, యూట్యూబ్ చూసిన వాళ్ళు కూడా, in who is interested in forex trading, and I got 94% votes about forex in a positive way that they're interested. So guys, I might start a forex channel very soon.
I start from the scratch, basic of forex and then how on. సో ఈ ఛానల్ ని కూడా నేను నా లెర్నింగ్ ని నేను అలా షేర్ చేస్తుంటాను. సో నాతో పాటు మీరు ఫాలో అవుతుంటే మీరు గ్రో అవచ్చు. ఐ థింక్ ఐ మైట్ మేక్ మిస్టేక్స్, డజంట్ మ్యాటర్, మిస్టేక్స్ నుంచి అయితే నేర్చుకోవాలి. కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ దిస్ ఫోరెక్స్ ఛానల్ వెరీ సూన్. సో నేను ఒకరు స్టార్ట్ చేసాక ఐ ఇంటిమేట్ యూ గైస్. బట్ మనకి నేను అందుకే పోల్ కూడా లాంచ్ చేసిన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు లేదని 94% వీ గాట్ పాజిటివ్ ఇంట్రెస్ట్ ఫర్ ఫోరెక్స్. నేను ఫోరెక్స్ కూడా స్టార్ట్ చేస్తా వెరీ సూన్. దట్స్ ది అప్డేట్. సో ఇలాంటి అప్డేట్స్ ఏం మిస్ అవ్వకుండా అంటే ప్లీజ్ జాయిన్ అవర్ టెలిగ్రామ్ గ్రూప్. అడ్వాంటేజెస్ చూసారు కదా, ఫ్రీ సెషన్ అండ్ ఆల్సో టాస్క్స్, టాస్క్స్. లెర్నింగ్ అయితే లిమిట్ ఉండదు గైస్ మన దగ్గర. సో ఇట్స్ అప్ టు యూ. ఇఫ్ ఎనీవన్ ఇస్ ఇంట్రెస్టెడ్ జాయిన్ ద టెలిగ్రామ్ గ్రూప్. ఎలా జాయిన్ అవ్వాలంటే ఇక్కడ మన యూట్యూబ్ ఛానల్ కి వచ్చి యూ కెన్ సీ ద లింక్స్ హియర్, పబ్లిక్ టెలిగ్రామ్ గ్రూప్. యూ కెన్ జాయిన్ ఇట్. Or if anyone is interested in course, you can ping me for course details also. Okay. Okay, let's take few trades more. Okay. ఇది ట్రెండ్ మూవ్ అయింది, కరెక్ట్. USD JPY. ఓకే ఓకే ఓకే. నేను సెల్ సైడ్ ఎంటర్ అవుతున్నా సేఫ్టీతో. ఓకే, నేను సింపుల్ గా ఇది డీప్ గా లెవెల్ చూసుకోకుండానే నేను ట్రేడ్ తీసుకున్నాను. అంటే నేను జస్ట్ ఇలా చూసాను అంతే. అండ్ నేను క్యాండిల్ స్టిక్ రీడింగ్ చేసి తీసుకున్నా. సో ఇట్స్ నాట్ ఏ లైక్ నేను ప్రాపర్ లెవెల్ చూసి డ్రా చేసి తీసుకునే ట్రేడ్ కాదు ఇది. సో నేను ఇక్కడ క్యాండిల్ స్టిక్స్ రీడ్ చేసి పవర్ ఆఫ్ బయర్స్ చూసి అండ్ ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఎక్కడైనా ఉందో చూసి నేను ఎంటర్ అయిన ట్రేడ్. సో ఎక్స్పీరియన్స్ తో వస్తుంది, ఒక లూజ్ అయినా లూజ్ అవుతాం. బిగినర్స్ డోంట్ డూ ఆల్ దిస్. ఓకే, ఎందుకంటే నేను ట్రేడ్ ఆపర్చునిటీ లూజ్ చేసుకుంటూ ఉందామని నేను తీసుకున్న గైస్ ట్రేడ్ అంతే. చూసారా, నేను డ్రా చేసిన లెవెల్ కిందనే వచ్చి క్యాండిల్ క్రాస్ అయింది. ఇది దిస్ ఇస్ నథింగ్ బట్ నాలెడ్జ్ గైస్, దిస్ ఇస్ నాట్ గ్యాంబ్లింగ్. అర్థం చేయండి, ఇది నాలెడ్జ్. ఓకే, దిస్ ఇస్ ఆల్ ద హార్డ్ వర్క్ విచ్ ఐ కెప్ట్ ఫర్ 4 years. ఓకే, అండర్స్టాండింగ్ ఎవ్రీథింగ్, నేర్చుకుని కష్టపడి. సో ఇవి మీకు నేను బేసిక్ గా ప్రతి వీడియోలోని లెవెల్స్ ఎలా డ్రా చేయాలి, జోన్స్ ఎలా డ్రా చేయాలి, కీ లెవెల్స్ అంటే ప్రతి వీడియోలో ఉన్నాయి కదా. నేను ఎవరో కామెంట్ చూసాను, బ్రో మీ వీడియోస్ చూస్తే మీరు లెవెల్స్ ఎలా డ్రా చేయాలి, అదే షూట్ షాట్ చెప్పట్లేదు, ఇంకా యూజ్ ఏంటి చూద్దాం అనేసి. సో బ్రో నేను మీకు చెప్తున్నా పాయింట్ ఏంటంటే, చాలా మంది నమ్ముతారో నాకు తెలియదు కానీ చాలా మంది నా యూట్యూబ్ లో వీడియోస్ చూసి వాళ్ళు అర్థం చేసుకోగలుగుతున్నారు. దే ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ లెవెల్ గీసాను, ఏంటి బ్రో ఇది క్లియర్ గా కనిపించట్లేదు, స్వింగ్ హై బాడీ టు విక్, ఎన్ని వీడియోస్ లో నేను చెప్పాను. ఈ లెవెల్ డ్రా చేసుకుంటే మీరు ఇక్కడికి వస్తే ఇవ్వండి, ఇప్పుడు మీ కళ్ళ ముందు ఈ లెవెల్ ఎలా డ్రా చేసుకోవాలో కూడా తెలియదా? ఇది చాలా వీడియోస్ లో నేను చెప్పాను, 10 సార్లు చెప్పాను. సో మీరు అన్ని వీడియోస్ వాచ్ చేయండి. డైరెక్ట్ గా ఒక వీడియోకి వచ్చేసి బ్రో ఈ వీడియోలో మీరు చెప్పలేదు యూజ్ ఏంటి అంటే, అందుకే మీకు చెప్పాను కామెంట్ లో 100 వీడియోలు ఉన్నాయి, 100 వీడియోలో చూడు బ్రో, నీకు అర్థం అవుతుంది లెవెల్స్ ఎలా డ్రా చేసుకోవాలనేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను జోన్ డ్రా చేశాను క్లియర్ గా. ఈ జోన్ డ్రా చేసుకోవడం నీకు వచ్చి ఉంటాయి పాటికి, ఇక్కడ ట్రేడ్ వస్తే విన్ అయ్యో కదా. ఓకే, బ్యూటిఫుల్ విన్, రైట్? సింపుల్. దీనికి మీకు పెద్దగా మనం బ్రెయిన్ పెట్టాల్సిన అవసరం లేదు. జోన్ ఎలా డ్రా చేసుకోవాలో తెలుసుకోవాలి, ఈ జోన్స్ ఎలా డ్రా చేయాలి, కీ లెవెల్స్ అంటే ఏంటి, ప్రతిదీ నేను వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ప్లీజ్ వాచ్ ద వీడియోస్ గైస్. ఓకే, సడన్ గా ఒక వీడియోలో చూసి అంతే కష్టం. సో నేను ఇదంతా చాలా మందికి 100 వీడియోస్ చూసి ఒప్పుకుండకపోవచ్చు, టైం ఉండకపోవచ్చు. ఎందుకంటే చాలా మంది జాబ్స్ చేస్తుంటారు, చాలా మంది కాలేజ్కి వెళ్తుంటారు, చదువుకొని ఉంటారు, ఏవేవో చేస్తుంటారు. సో నేను వాళ్ళందరికీ ఇంకా సింప్లిఫైడ్ గా ఒకే ప్లేస్ లో ఫాస్ట్ కంప్లీట్ 2-3 days స్పెండ్ చేస్తే మొత్తం కోర్స్ అయిపోతుంది. సో నేను అందుకే అది కూడా మన టెలిగ్రామ్ అండ్ మన సబ్స్క్రైబర్స్ రిక్వెస్ట్ మీద నేను కోర్స్ స్టార్ట్ చేశాను. ఎందుకంటే చాలా మంది అడిగారు బ్రో కోర్స్ ఇవ్వ అనేసి. సో నేను అందుకే కోర్స్ చేసి రెడీగా ఉంచాను. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో, నేను ఒక 2-3 days లోనే మొత్తం కోర్స్ నేర్చుకుని ఐ వాంట్ టు స్టార్ట్ ట్రేడింగ్, ఐ వాంట్ టు మేక్ మనీ ఆర్ ఐ వాంట్ టు ప్రాక్టీస్ అండ్ బిగిన్ ఇట్, అలాంటి వాళ్ళకి గైస్ చాలా మందికి ఓపిక ఉంటుంది, లేదంటే టైం ఎక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళు ప్లీజ్ వాచ్ మీ యూట్యూబ్, దట్ ఈస్ ఆల్సో మోర్ దాన్ ఎనఫ్. నా కోర్సే తీసుకోవాల్సిన అవసరం లేదు. నా యూట్యూబ్ వీడియోస్ చూసిన గైస్ నేను రాసిస్తున్నా మీకు 60-70% యాక్యురసీ పక్కా. 60-70% నా వీడియోస్ చూస్తే చాలు, అర్థం చేసుకొని ప్రాపర్ గా అనాలిసిస్ చేసి మీరు తీసుకోలేదు పిచ్చి కాకుండా.
లేదు నాకు 80 to 85% యాక్యురసీ కావాలంటే ప్లీజ్ కోర్స్ రండి. ఓకే, దిస్ ఇస్ మై అల్టిమేటం ఫర్ ఎనీ వన్ హూ ఇస్ వాచింగ్ దిస్ వీడియో. ఎందుకంటే నేను అంత ఎఫర్ట్ పెట్టలేను, నా కోర్స్ అమౌంట్ పే చేయలేనంటే గైస్ యూ కెన్ జస్ట్ డూ దిస్ ఆల్సో. సివిల్ 62 నేను అన్ని లెవెల్స్ అన్ని కీ లెవెల్స్ ఎలా ట్రేడ్ చేయాలి అన్ని వీడియోస్ లో చెప్తూనే వస్తున్నాను. మీరు ఇన్ని వీడియోస్ వాచ్ చేస్తే మీకు ఈ నాలెడ్జ్ వస్తుంది. సో అందుకే ఒక వీడియో చూసి చాలా గైస్ యూ షుడ్ బి మై ఫాలో, నన్ను ఫాలో అవుతూ ఉండాలి, పెట్టిన ప్రతి వీడియో చూస్తూ ఉండాలి. అప్పుడే కదా మీకు తెలుస్తుంది నేను ఎలా ట్రేడ్ చేస్తున్నా. ప్రతి వీడియోని స్కిప్ చేయకుండా చూడాలి. ఏదో స్కిప్ చేసేసి అటు ఇటు తిప్పేస్తే అవ్వదు గైస్. నేను ఎలా ట్రేడ్ చేస్తున్నాను ఎందుకంటే లైవ్ లో చేస్తాను నేను. సో నేను లైవ్ లో చేసినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూస్తుంటాను. లెవెల్ ఎలా డ్రా చేస్తున్నా చూడండి, నేను ఎలా లెవెల్ డ్రా చేస్తున్నా, అప్పుడే కదా అర్థం చేసుకుంటారు. సో నాకు ఇంత ఓపిక లేదు, ఐ కాన్ డూ ఆల్ దిస్. ఇదంతే నాకు ఒక 1 month 2 months 3 months అయినా పడుతుంది. ఇన్ని వీడియోస్ చూడాలి, నోట్ డౌన్ చేసుకోవాలి, ఇవన్నీ నేను జాట్ డౌన్ చేసుకోవాలి, అనాలిసిస్ చేసుకోవాలంటే అలాంటి వాళ్ళకే కోర్స్ గైస్. సో కోర్స్ నేను తీసుకోలేని వాళ్ళు సింపుల్ గా చెప్తున్నా, ప్లీజ్ జస్ట్ వాచ్ మై వీడియోస్, వెరీ సింపుల్. యూ కెన్ వాచ్ మై షార్ట్ వీడియోస్ గైస్. షార్ట్ ప్రతి వీడియోలోని నేను లాజిక్ రాస్తాను ఇక్కడ. సీరియస్, వాట్ ద గైస్, నేను లాజిక్ రాస్తాను. మీరు ఎవరు చూపించండి, మీరు ఎన్ని షార్ట్ వీడియోస్ ఏ ఛానల్ అని చూపించండి, లాజిక్ ఇలా రాసి మరీ వీడియో పెడుతున్నారు ఎవరైనా? క్లియర్ గా లాజిక్ రాస్తున్నా గైస్. సెల్ ట్రేడ్ యాజ్ షూట్ షాట్ అండ్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్. సో ఇది నేను లాజిక్ రాసి మీకు వీడియోలో పెట్టి మీకు ఇక్కడ జోన్ ఎలా డ్రా చేసినప్పుడు చూపించి మరీ చెప్తున్నాను. దిస్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్ నాలెడ్జ్ గైస్. చాలు మీకు 62%. ఒకవేళ మీరు ఇంకా ప్రాపర్ గా చేసుకుంటే యూ కెన్ మేబీ గో టు 80% ఆల్సో వితౌట్ ఈవెన్ టేకింగ్ మై కోర్స్. బట్ ఇవన్నీ ఓపిక్ గా చూడాలి, ఓపిక్ గా నేర్చుకోవాలి. లేదు నాకు ఒక ప్లేస్ లో కావాలి, సింపుల్ గా నేను 5 వీడియోలు 6 వీడియోలు చూస్తా, ఒక 2-3 days స్పెండ్ చేస్తాను, నాకు మొత్తం వచ్చేయాలి బ్రో అంటే టేక్ మై కోర్స్ గైస్, దట్స్ ఆల్, వెరీ సింపుల్. హోప్ యూ గైస్ అండర్స్టూడ్. కోర్స్ చేయలేని వాళ్ళు ప్లీజ్, మీకు నేను చెప్తున్నా, మీరు నా వీడియోస్ చూసిన ప్రతి వీడియో definitely I can write it down. You can easily get 60 to 70% accuracy. బట్ ఓన్లీ మీరు అన్ని ప్రాపర్ గా వాచ్ చేసి ప్రాపర్ లెవెల్స్ తీసుకొని ప్రాపర్ గా మార్టింగ్ తీసుకోవడం, రిస్క్ మేనేజ్మెంట్ చేసుకోవాలి, మనీ మేనేజ్మెంట్ చేసుకోవాలి, ఇవన్నీ చేస్తేనే మీకు ఇది అచీవ్ చేస్తారు కదా 60 to 70% అనేది. ఏదైనా సరే మీరు రిస్క్ మేనేజ్మెంట్ మనీ మేనేజ్మెంట్ చేసుకోకపోతే ఏది అచీవ్ చేయలేరు. దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, సో గైస్ ఐ థింక్ మనం ఇక్కడ ఎండ్ చేద్దాం. ఐ గేవ్ యూ ఎనఫ్ ఇన్ఫో. అండ్ మనం 4 trades తీసుకున్నాం, 4 back-to-back win and 22 minutes అయిపోయింది. సో ఐ డోంట్ వాంట్ టు prolong it more. So guys, that's all for today. I wish you all a happy and safe trading. See you in the next video guys. Have a good day. Bye bye.